హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ రోజున మన బ్లాగ్ వచ్చేసండి, ఈరోజు ఈవినింగ్ 5 o'clock నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు నా పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు నా వీడియోస్ నచ్చి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చుతాయి అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 o'clock కల్లా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారండి. పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇడ్లీ పిండి ఉంటే అట్టేసి ఇచ్చాను. ఇంకా పాలను కూడా కలిపిచ్చేసి ఇప్పుడు నేను బిల్డింగ్ పై నుంచి తుడుచుకొచ్చేస్తున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంటి లోపల పనులు అయితే అయిపోయినాయి, బయట పనులు ఉన్నాయనేసి. ఈ రోజుతో బయట పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు ఈ వీడియోలో అండి నేను డిన్నర్లోకి పునుగుల పులుసు చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ డే ఏమో బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ ఉప్మా చేస్తున్నాను. ఇంకా దబ్బకాయ పులిహోర ఏమో పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి చేస్తున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా మన వీడియోలో ఉంటాయి. ఈ రోజండి ఇంతకు ముందే మా వీధిలోకి అయితే సమోసాలు, ఈ పెసర పునుగులు అమ్మేతనైతే వచ్చారు. ఇంకా పునుగుల్ని చూసిన వెంటనే నాకు పునుగుల పులుసు అయితే పెట్టాలనిపించింది. అందుకనేసి ఒక 20 రూపీస్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలండి, పునుగులు, ఇంకా పెద్ద సైజులో ఉన్న 3 ఉల్లిపాయలను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా 4 పచ్చిమిర్చి, ఒక టమాటో, కొంచెం చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన కిచెన్లోకండి ఒక దొంగ వచ్చాడు చూడండి. అసలు ఏమీ తెలియనట్టుగా వచ్చి ఒక పునుగుని తీసుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి తీసుకున్నాం కదా, ఈ పునుగుల్ని అమ్మ ఒకటి తీసుకుంటాను ప్లీజ్ అమ్మ అనేసి అడిగి ఒకటైతే పట్టుకు వెళ్ళాడు. సమోసాలు అయితే తీసుకోలేదండి. ఇదిగోండి ఇప్పుడు కర్రీని వండే ప్రాసెస్ని కూడా మొదలు పెట్టేశాను. ముందు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత ముందుగా పచ్చిమిర్చిని వేయించేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని అందులో కొంచెం పసుపు, కల్లుప్పును కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయలు అంతటినీ కూడా కాసేపు మగ్గించేసుకుంటాను. కాసేపటికి ఉల్లిపాయలు మగ్గిపోతాయి కదండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసేసి ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు రెండింటిని కూడా మగ్గించేసుకుంటాను. కాసేపటికి ఇదిగోండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు తగినంత కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ముందుగానే సాల్ట్ని వేసేసాను కాబట్టి ఇప్పుడు కారం ఒకటి వేస్తే సరిపోతుంది. కొంచెం కారాన్ని కూడా వేసేసుకుని కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు ఉడికించేసుకుంటాను. పల్లెటూరులోనండి ఎక్కువగా మసాలా వంటకాల కంటేనండి ఇదిగోండి ఇలాంటి సింపుల్గా అయిపోయే పులుసులు, ఇగుర్లు ఇలాంటివే ఎక్కువ వండుకుంటాం మేము. మసాలాలు వేసి ట్రై చేసి, పేస్ట్లు వేసి ఇవన్నీ చేసేవైతే చాలా తక్కువగా వండుకుంటామండి. ఇవే ఎక్కువ టేస్టీగా ఉంటాయి. మసాలాలు ఏమి వేయకపోయినా ఇలాంటివే బాగుంటాయండి. ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసును కూడా వేసేసాను. ఇదిగోండి చింతపండు పులుసు వేసిన తర్వాత పులుసు మరుగుతుంది కదా ఇలాగా. ఇప్పుడు ఇందులో పెసర పునుగుల్ని కూడా వేసేసుకుంటున్నాను. పెసర పునుగుల్ని కూడా వేసేసుకున్న తర్వాత కర్రీని ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పులుసు ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే పెసర పునుగులు కూడా ఈ వాటర్ అంతటిని పీల్ చేసుకుంటాయండి. ఎక్కువసేపు ఉడికించేసామంటే కర్రీ బాగా దగ్గరగా అయిపోతుంది, పులుసులా ఉండదు. అందుకని ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఉందనుకోండి సరిపోతుంది. తినే టయానికి ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిల్లలకు కూడా భోజనం పెట్టేస్తున్నాను. ఇలా పెసర పునుకులతో పులుసు పెట్టడం ఇక్కడ మా ఊళ్ళో అయితే నేను చాలా తక్కువ అండి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఎక్కువగా తినేవాళ్ళము. కర్రీ వండడానికి ఏమీ లేవు ఇంట్లో అనుకున్నప్పుడు అండి అలా బయటికి వెళ్ళి పెసర పునుకులు తెచ్చేసుకుని పులుసు పెట్టేసుకుంటారు అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఎక్కువగాను. నా చిన్నప్పుడు అయితే మా తాతయ్య బయటికి వెళ్ళి పునుగులు తీసుకొస్తే ఇక ఎక్కువగా ఈ పులుసు అయితే పెట్టుకునే వాళ్ళము. ఇక్కడ మా ఊళ్ళో అయితే చాలా తక్కువ అండి అలాంటివి వండుకోవడం. ఇలాంటి పునుగులు ఇవన్నీ కూడా బయట నుంచి తీసి తెచ్చుకోవడం చాలా తక్కువ అండి. మేము ఇంట్లోనే ఎక్కువగా వండేసుకుంటాం కదా. ఎప్పుడన్నా పకోడీలు వేసుకున్నప్పుడు, పునుగులు వేసుకున్నప్పుడు మిగిలిన వాటిని పులుసు పెట్టుకుంటాం తప్ప బయట నుంచి తీసి తెచ్చుకోవాలన్న ఆలోచన అయితే ఇక్కడ అంతగా ఉండదు. కానీ ఇదివరకు అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే కనుక నాకు బాగా తెలుసు అనమాట. ఇదివరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ కూడా పెట్టేది. ఇంకా మా చిన్నోడికి అయితే తెలుసు ఆ టేస్ట్. అందుకని అమ్మ నాకు ఒకటి కాదు నాకు 2 వేయి అనేసి అడుగుతున్నాడు అక్కడ. ఆ పని అయిపోయిందండి. పిల్లలకి భోజనాలు పెట్టేసి మేమందరం భోజనాలు తినేసిన తర్వాత ఇప్పుడు కిచెన్ మొత్తాన్ని ఒకసారి బాగా తుడిచేసుకుని ఇంకా పాలు తోడంటి పెట్టేసుకుని పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానంటే ఈ రోజుకి ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుంది.
పిల్లలకి మాత్రం రోజు పొద్దున్న లేచిన వెంటనే హనీ వాటర్ని ఇవ్వడం, ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని పెట్టడం, ఇదైతే రోజు అలవాటు చేసేసుకున్నానండి. వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఎండు ఖర్జూరం, బాదం, జీడిపప్పు ఈ మూడిట్లని అయితే ఖచ్చితంగా ఇస్తాను రోజు కూడా. వీటన్నిటిని 2-3 సార్లు బాగా కడిగేసి నీళ్ళని వేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు లేచిన వెంటనే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత మొక్కలన్నిటికి కూడా వాటర్ పోసేస్తున్నాను. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదండి. మా తాతయ్య ఏమో పొలం వెళ్ళిపోయారు, మా మావయ్య ఏమో తన పనికి తను వెళ్ళిపోయారు. అమ్మమ్మ ఏమో పొయ్యి అంటించి అన్నం వారుస్తుంది. నేనేమో ఇక్కడ మొక్కలన్నిటికీ కూడా వాటర్ వేసేస్తున్నాను. పిల్లల టిఫిన్ కోసం అండి ఈరోజు నేను ఓట్స్తో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఓట్స్తో ఉప్మా చేసినప్పుడు అండి అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ వీటితో పాటు బీన్స్కాయని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇదివరకు ఓట్స్ ఉప్మాని ఫస్ట్ టైం చేసినప్పుడు మాకు బీన్స్ పాదు కాస్తుందండి. అప్పుడు నేను బీన్స్ కాయల్ని ముక్కల్లా కట్ చేసి అయితే ఓట్స్ ఉప్మాలో వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇలానే చేస్తాను. ఓట్స్ ఉప్మాని ఎప్పుడు కూడా టిఫిన్ కోసం చేయనండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ పెడతాను కదా, అలా ఒక్కోసారి అయితే ఓట్స్ ఉప్మాని చేసి పెడతాను. ఇప్పుడు ఎలానో ఇంకా బీన్స్ పాదు కాయడం అయిపోయిందండి. ఇంకా బీన్స్ కాయలు దొరకవు కదా అనేసి ఈరోజు మా అందరికీ టిఫిన్ కోసం అయితే కొంచెం ఇడ్లీ పిండి ఉంది. మాకేమో ఇడ్లీ పెట్టుకుందాము, పిల్లలకేమో ఓట్స్ ఉప్మా చేద్దామనేసి ఈరోజు అయితే ఇలా స్టార్ట్ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ ఓట్స్ని వేసేసుకునండి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే ఓట్స్ ఉప్మా బాగుంటుంది. ఇలా వేయించకుండా ఓట్స్ని వేసామనుకోండి ముద్ద ముద్దలాగా అయిపోయి ఓట్స్ ఉప్మా అసలు బాగోదు. ఓట్స్తో ఉప్మా ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కానీ ముందుగా ఓట్స్ని వేయించుకున్న తర్వాతే ఉప్మా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఓట్స్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఈ పల్లీలు, జీడిపప్పు ఈ రెండింటిని వేయడం మర్చిపోయి ఉల్లిపాయలు వేసేసాను. ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, బీన్స్ ముక్కలు ఇవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ఈ ముక్కలన్నిటిని కూడా కాసేపు మగ్గించేసుకుంటాను. ఈ లోపల పక్క స్టవ్ పైన పులిహోరకి తాలింపును కూడా వేయించేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడిని పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని మొత్తం తాలింపు సరుకులన్నీ వేసేసుకుంటున్నాను. ఇందులో కూడా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేయించేసుకుంటాను. ఇక్కడ ఉప్మా కోసం ఈ ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసేసుకున్నాను. ఒకటికి ఒకటి చొప్పున వేసుకుంటే ఓట్స్ ఉప్మాకి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకటికి మించి ఎక్కువ వేసామంటే ఉప్మా ముద్ద ముద్దలాగా అయిపోయి అస్సలు బాగోదండి. కరెక్ట్గా ఒకటికి ఒకటి వేసుకుంటేనే ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా ఓట్స్ ఉప్మా చాలా బాగుంటుందండి. కొంచెం తిన్నా సరే కడుపు నిండిపోతుంది అనమాట. అసలు ఎక్కువగా అసలు తినాలనే అనిపించదు, కొంచెం తినేసరికే సరిపోతుంది. ఉప్మాలో నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ను కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇంకొక వైపు ఏమో తాలింపు కూడా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను లాస్ట్లో. ఒకవైపు ఏమో పులిహోరకి తాలింపును కూడా వేయించేసుకున్నాను. ఇంకొక వైపు ఏమో ఉప్మా కోసం నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని దగ్గరగా మగ్గించేసుకున్నాం అనుకోండి ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఓట్స్ ఉప్మా చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెలకి సరిపడా సరుకులు తెచ్చుకున్నప్పుడు అండి వాటితో పాటు నేను ఓట్స్ని కూడా తెప్పించుకుంటాను. ఒక్కొక్కసారి అండి ఇదిగోండి ఇలా ఓట్స్తో ఉప్మా కానీ సూప్ కానీ చేసుకుని తాగుతూ ఉంటాను. లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇలా ఓట్స్ ఉప్మా చేసి పెడతాను. మనం ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు అండి ఒక పూట ఆ మసాలాతో చేసిన వంట తినేసేసరికి సాయంత్రం అసలు హెవీగా అయిపోయి ఏమీ తినాలని అనిపించదు కదా, అలాంటప్పుడు అండి ఇదిగోండి ఈ ఓట్స్ ఉప్మా కానీ లేదంటే ఓట్స్తో సూప్ కానీ చేసుకుని తాగితే చాలా మంచిది. కొంతమంది ఏమో నైట్ టిఫినే చేస్తారు కదా, అలాంటప్పుడు రోజు చపాతీనే తినకుండానండి ఓట్స్ తోటి ఒక్కో రోజు ఉప్మా చేసుకుని లేదంటే ఒక్కో రోజేమో ఓట్స్తో సూప్ చేసుకుని తాగితే చాలా మంచిది. ఇదిగోండి ఓట్స్ ఉప్మా అయితే ఇలా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓట్స్ ఉప్మాని ఎప్పుడు కూడా వేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లగా అయిపోయిన తర్వాత తింటే అంత అలా బాగోదు. పులిహోరను కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నామంటే కాసేపు మగ్గుతుంది కదా, అందుకనేసి ఇప్పుడు దబ్బకాయ రసాన్ని కూడా తీసేసుకుంటున్నాను. ఇవి దబ్బకాయలు అంటారండి, వీటితో పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది.
పొలంలో దబ్బ చెట్టు ఉందండి. 2 దబ్బకాయలు తీసుకొచ్చి కూడా 10 రోజులు అవుతుంది. ఈ రోజుకి పులిహోర చేస్తున్నాను. దబ్బకాయని రసం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. పులిహోర ఇంకా చింతపండుతో చేసుకున్నా, లేదంటే నిమ్మకాయతో చేసుకున్నా, దబ్బకాయతో చేసుకున్నా కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ ఈ రసంలో వేసేస్తే కరుగుతుంది కదా అని కొంచెం బెల్లాన్ని కూడా అందులో వేసేసాను. ఇప్పుడు తాలింపును కూడా అన్నంలో వేసేసుకుని తర్వాత దబ్బకాయ రసాన్ని కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని పులిహోరని కలిపేసామనుకోండి, దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. దబ్బకాయతో చేసుకున్న పులిహోర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. నిమ్మకాయతో చేస్తే ఒక రకమైన టేస్టు, ఇంకా చింతపండుతో చేసామంటే ఒక రకమైన టేస్టు, అలాగా దబ్బకాయతో చేసుకున్న ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. దీన్ని తిన్న వాళ్ళకే ఈ టేస్ట్ బాగా తెలుస్తుంది. దబ్బకాయ పులిహోర కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పులిహోరని కలిపేసి పక్కన పెట్టేసుకుంటే కాసేపు మగ్గుతుంది కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి ఉప్పు ఏదైనా పడుతుంది అంటే కనుక వేయొచ్చని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వెళ్ళి పిల్లలకి టిఫిన్ కూడా తినిపించేసి వచ్చేసి మరొకసారి పులిహోరని బాగా కలిపేసి అన్నీ సరిపోయినా లేదా చూసేసుకున్నాను. ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి పులిహోరను కూడా పెట్టేస్తున్నాను. పిల్లలకి పులిహోర ఒకటే పెడుతున్నానండి. ఇందులో కర్రీ ఏమీ వేయట్లేదు. వీళ్ళంతట వీళ్ళు కర్రీ కలుపుకుని ఇలా తినరండి. తినిపిస్తే తింటారు కానీ మా అందరికీనేమో పులిహోర చేసామంటే అందులోకి పొటాటో కర్రీ కానీ ఇలా ఏదో ఒకటి వండాలి. ఈరోజు ఇంకా నేను పులిహోరలోకి కాకరకాయ కర్రీ కూడా వండాను. అవన్నీ చూపిస్తే ఇంకా వీడియో లెంతీ అయిపోతుంది కదా అని చూపించలేదన్నమాట. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి కూడా పంపించేస్తున్నాను. పెద్దోడేమో ముందే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. చిన్నవాడేమో ఇప్పుడు తాతయ్య తీసుకువెళ్తున్నారు. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.